ఎంఎస్ ఇప్పటి కూడా భావిస్తున్నాయి. ఓకే ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రాజ్ కుమార్ గారు అయితే రియాజ్ అహ్మద్ గారు చెప్పారో కార్మిక సంఘాల మధ్య అనేక్యతనే ఈ సమస్య అనేది అట్లనే ఉండిపోతూ ఉన్నది. సమస్య పరిష్కారం దిశగా వెళ్ళలేకపోతూ ఉండడానికి ముఖ్య కారణము కార్మికుల్లో ఉన్నటువంటి అనేక్యత అని చెప్పారు. దీనికి మీరేమంటారండి? ఒక గుర్తింపు సంఘంగా మీరేమంటారు? వినబడుతుందా? వినబడుతుందండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ అండి. ఇది గత దాదాపు బీఆర్ఎస్ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ సమస్య నానుతా ఉంది. సరే, ఏదైనా అవన్నీ వదిలిపెట్టినా సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సార్ రియాజ్ గారు మాట్లాడినా లేకపోతే శ్రావణ్ గౌడ్ మాట్లాడి వాళ్ళ ఆవేదన నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే వాళ్ళే కాదు, మా చుట్టాలు లేకపోతే మాకు సంబంధించిన నాయకులు వాళ్ళందరూ ఈ ఆవేదనలో ఈ విధిలో భాగస్వామ్యం ఉన్నారు. ఇది వాస్తవానికి ఒక పెక్యులర్ ఇష్యూ. నాకు తెలిసి ఇలాంటి సమస్య ఇండస్ట్రీలు ఉండదు ఇక్కడే. వీళ్ళు కాకుండా ఇంకా 4,000 మంది ఇప్పుడు ఇంకా పనిచేసే దాంట్లో ఈ మారుపేర్ల సమస్యతోని ఉన్నది. అవును, దీన్ని నిన్న కూడా మేము ఆల్రెడీ కొత్తగూడలో మాట్లాడిన సందర్భం. అదేవిధంగా గతంలో కూడా ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్ లో ఈ సమస్య మేము పెట్టడం జరిగింది. దురదృష్టం అర్థం చేసుకోవాలి ఏంటంటే సింగరేణిలో ముఖ్యంగా ఏదైనా పరిష్కారం చేయాలంటే సింగరేణిలో 4 డైరెక్టర్ పాలు మేము గెలిచినప్పుడు ఎన్వికే శ్రీనివాస్ ఉండే, తర్వాత డైరెక్టర్ పా మారిండు. వెంటనే ఆయన వెంకటేశ్వర రెడ్డి వచ్చిండు. వెంకటేశ్వర రెడ్డి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు, ఒక డైరెక్టర్ గా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలంటే వెంటనే వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర్లు మళ్ళీ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు. మొన్న కూడా వాళ్ళకి కలిసి చెప్పినాం, ఈ సమస్య పరిష్కారం ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేశారు. ఇది మన దగ్గర మొత్తం విజిలెన్స్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నారు. ఇది మీరు చేయాల్సిన బాధ్యత మనది. అనేక సార్లు మేనేజ్మెంట్ ఇప్పుడున్న చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చారు. శ్రావణ్ గౌడ్ వీళ్ళంతా కలిపి పోయినప్పుడు కూడా వారు హామీ ఇచ్చారు. మేము పోయినప్పుడు కూడా హామీ ఇచ్చారు. ఇదే కాకుండా మేము ఫస్ట్ టైం మేము గెలిచిన తర్వాత బట్టి విక్రమార్కని ఉపరాష్ట్రపతిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినాం. 2 కొత్త బ్లాకులు మారుపేర్ల సమస్య, ఈ రెండింటిని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇది మనం ప్రామిస్ చేసినామని చెప్పి మేము మేనేజ్మెంట్ సైడ్ నుంచి అదే విధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి అడిగినాం. ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే మేనేజ్మెంట్ చెప్పేదంటే అడ్వకేట్ జనరల్ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ టీపీసీ కేసు ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ క్లియర్ గా ఇచ్చిండు, ఇది వీళ్ళు చేసుకోండి అని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకోవాలంటా ఉన్నాం. మేమైతే స్పష్టంగా చెప్పినాం, మొన్న చైర్మన్ గారు కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మమ్మల్ని కూడా కలిసిండ్రు, సీతారామయ్య గారి మమ్మల్ని కూడా కలిసిండ్రు. వాళ్ళ కుటుంబాలు ఇంకా వీధిన పడి ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని ఏదైనా పర్వాలేదు మీరు ఇనిషియేట్ తీసుకొని చేయండి అని చెప్పి మాట్లాడితే నిన్న సీతారామయ్య గారు మేము అనుకున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం రోజులలో చూసిన తర్వాత మనం కూడా అవసరమైతే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయ పరంగా నిర్ణయం జరిగితే జల్దీ అయింది. మనం 35 నుంచి 40 సంవత్సరాల ఒక నిర్ణయం తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారే సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు మేము మాట్లాడేటప్పుడు సార్ మరి 35 నుంచి 40 మీరు ఇస్తామని చెప్పారు కదా, దీనికి జీవో ఇవ్వండి అంటే వెంటనే పోయిండు. 15 రోజుల్లో జీవో ఇచ్చిండు. దానికి కొంత పరిష్కారం అయింది, ఇంకా కొంత సమస్య ఉన్నది. అది అట్లనే గవర్నమెంట్ దీన్ని ఇన్వాల్వ్ అయ్యి కలుసుకుంటే స్పీడ్ అయిపోద్ది. అందుకని ఎందుకంటున్నా గవర్నమెంట్ అని వాళ్ళ హామీ అయిపోతే మేము అడగటోళ్ళం కాదు. స్వయంగా పొలిటికల్ గా వాళ్ళ ఎన్నికలకు వాతావరణంలో వచ్చినప్పుడు వాళ్ళే స్వయంగా హామీ ఇచ్చారు. ఏమని? మారుపేర్ల సమస్యను మేము పరిష్కరిస్తాం, ఇప్పుడు శ్రావణ్ గౌడ్ చెప్పినట్టు. కాబట్టి మీరు సమస్య పరిష్కరిస్తామన్న మీరు గ్యారంటీగా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉన్నది. ఏమని? మీరు ఏదైతే అడ్వకేట్ జనరల్, స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన అడ్వకేట్ జనరల్, ఆయనను బాబు మీరు ఇది క్లియర్ చేసి ఇచ్చేటంటే ఇక సమస్య లేదు. ఇక వన్ టైం సెటిల్మెంట్ కాదు సార్, ఇంకా 4,000 మంది ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాక ఇది అయిపోదు. ఇక వీళ్ళు అందుకని ఫర్ ఎవరు ఇచ్చినట్టు ఒక చేస్తే ఇప్పుడు మన అఫిడవిట్ లేకపోతే ఏదో డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటే చాలు, దానికన్నా పెద్ద లేదు. ఎందుకంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కాబట్టి ఏదైనా చిత్తం ఇచ్చి తప్పుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో వాళ్ళ కఠిన ప్రజల చేతిలో పరాభవం తప్పదు. కానీ ఇప్పుడు ఆ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. నెక్స్ట్ సోమవారం మంగళవారంలో హైదరాబాద్ పోతున్నాం. మేము హైదరాబాద్ పోయిన తర్వాత గ్యారంటీగా చైర్మన్ గారి ఒపీనియన్ చెప్తాం ఫైనల్ గా. ఇది కాకపోతే ఇప్పుడు మాకు కూడా ఐక్య ఉద్యమాలు చేసిన
అనుభవాలు కూడా ఉన్నాయి ఏఐటీస్ కి. గతంలో చేసినాం, రియాజ్ గారు చెప్పినట్టు ఒక అగ్రిమెంట్ కూడా 2021-22లో చేసినాం. అందులో రాసుకున్నాం కానీ మేనేజ్మెంట్ లో చిత్తశుద్ధి మేనేజ్మెంట్ లో కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు వారు కూడా గారికి బట్టి గారికి సంబంధాలు చేసుకుని రావచ్చు. కాబట్టి మేము కూడా దీన్ని తప్పక ఇనిషియేట్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా బహుశా ఒక సింగరేణిలో ఇంతమంది మేజర్ సెక్టర్ గా మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం తిప్పలబడేది మేము చూస్తా ఉన్నాం. వాళ్ళ ధర్నాలు వాస్తవం చెప్పాలంటే చాలా ఓపిక్ గా మొన్ననే చెప్పిండు. వాళ్ళు కొత్త నుంచి ధర్నా చేసి వస్తా ఉంటే ఒక అతనికి ఇబ్బంది చేయగలిగితే దాదాపు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఇవన్నీ చూస్తున్నాం, ఆర్థిక నష్టాలు మేము గమనిస్తా ఉన్నాం. ఏదేమైనా ఏఐటీస్ ఉంది, బరాబర్గా ఇది సాధించడానికి ఇంకొక ప్రశ్న అండి రాజ్ కుమార్, ఇంకొక ప్రశ్న ఏంటంటే అండి, ఏదైతే ఈ మారుపేర్ల సమస్యతోటి పెన్షన్లు ఆగిపోయి చాలా మంది రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకు వేల మంది 5-6 నెలల నుంచి పెన్షన్ రావట్లేదు. ఈ మారుపేర్ల సమస్యతోటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైద్యానికి కూడా వారు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆధార్ కార్డ్ ఏదైతే ఒరిజినల్ ఉందో దాన్ని చేయబట్టేసి ఇబ్బంది అవుతున్నారు. దీనికి యాజమాన్యంతో మాట్లాడారండి మీరేమన్నా గుర్తింపు సంఘంగా? సార్ అది మా దాకా రాలేదు. ఎందుకంటే పెన్షన్ మేము ఆల్రెడీ సిఎంపీఎఫ్ కమిషన్ పెడితే వాళ్ళు మా దగ్గర ఏం లేదంటే ఆధార్ లింకే ఉంది కాబట్టి దీనికి క్లియర్ గానీ ఆ విషయంలో మేము ఇన్వాల్వ్. ఇదైతే ఉద్యోగాల విషయం మాత్రం మేము డిస్కస్ చేస్తా ఉన్నాం.